సత్యం హత్య విపరీతమైన సంచలనాన్ని కలిగించింది ఆ ఊళ్ళో. ఒక మనిషిని హత్య చేయదలుచుకున్నప్పుడు కత్తినో రివాల్వర్నో ఉపయోగిస్తాడు హంతకుడు. ఇనుప చువ్వలతో బుర్ర పగలగొట్టి చంపడం, గొడ్డళ్లతో నరికి ప్రాణాలు తీయటం కూడా అప్పుడప్పుడు జరుగుతూనే ఉంటుంది. ఒంటి నిండా యాసిడ్ పోసి గుర్తుపట్టేందుకు కూడా వీలు లేకుండా మనిషి మాంసపు ముద్దగా మారేలా చంపడం విచిత్రమైన టాపిక్ అయి కూర్చుంది జనంలో. హత్య జరిగిన పావుగంట తరువాత ఆ విషయాన్ని పోలీసులకు ఎవరో ఫోన్లో తెలియచేశారు. పోలీసులు ఆ ప్రాంతానికి చేరుకునేసరికి చెమటలు పట్టిన శరీరంతో సత్యం ఇంట్లో నుంచి హడావిడిగా బయటకు వస్తూ కనిపించిన కామరాజుని అక్కడికక్కడే కస్టడీలోకి తీసుకున్నారు పోలీసులు. ఆ కేసును దర్యాప్తు చేసే బాధ్యతను స్వీకరించాడు ఊరికి కొత్తగా వచ్చిన ఇన్స్పెక్టర్ మాధవ్. కీచ శబ్దాల్ని వెలువరిస్తూ తెరుచుకుంది లాకప్ రూమ్ తలుపు. మద్దిపోయిన వాడిలా గది కార్నర్లో టెన్షన్గా పచార్లు చేస్తున్న కామరాజు ఒకచోట నిలబడి చివ్వునాటు తిరిగి చూశాడు. సిగరెట్ వెలిగించుకుంటూ గదిలోకొచ్చాడు ఇన్స్పెక్టర్ మాధవ్. గుడ్ మార్నింగ్ మిస్టర్ కామరాజు అన్నాడు అతన్ని ఉద్దేశించి. గుడ్ మార్నింగ్ చెప్పలేదు కామరాజు. గుడ్లూరిమి చూస్తూ అతన్ని సమీపించి, నేను ఈ హత్య చేయలేదని మొత్తుకుంటున్నా వినిపించుకోకుండా నన్ను అరెస్ట్ చేయడంలో ఏమిటి నీ ఉద్దేశం? నేనెవరినో తెలుసా? ఈ విషయం నీ పై అధికారులకు తెలిస్తే నీ బతికేమవుతుందో ఆలోచించావా? అరుస్తూ అడిగాడు. తల పంకించాడు ఇన్స్పెక్టర్ మాధవ్. కాలుస్తున్న సిగరెట్ను కింద వేసి బూటికాలితో నలుపుతూ ఈడ్చి గుద్దాడు కామరాజు ముఖం మీద. దబ్మని శబ్దాన్ని సృష్టిస్తూ అతని ముఖాన్ని తాకింది ఇన్స్పెక్టర్ పిడికిలి. బాధగా అరిచాడు కామరాజు. గుద్దు వెంబడే కళ్ళు పచ్చబడుతున్నట్లుగా అనిపిస్తూ ఉండగా విసురుగా వెనక్కి తూలి తన వెనుకున్న గోడకి గుద్దుకున్నాడు. ఏమిటిది? ఏమిటి దౌర్జన్యం? ఎర్రగా కందిపోయిన ముఖాన్ని రెండు చేతులతో రుద్దుకుంటూ ఉక్రోషంగా అరిచాడు కామరాజు. చిన్నగా నవ్వుతూ అతన్ని సమీపించాడు ఇన్స్పెక్టర్ మాధవ్. నువ్వు ఎవరివో, నీ బ్రతికేమిటో నాకు తెలుసు మిస్టర్ కామరాజు. ఇప్పుడు అర్జెంటుగా నాకు తెలియవలసిన విషయం నువ్వు ఈ హత్య చేశావా లేదా అన్నదాన్ని గురించి అన్నాడు. చేయలేదు, నేను ఈ హత్య చేయలేదు. నా ప్రాణ స్నేహితుల్లో సత్యం కూడా ఒకడు. అటువంటి స్నేహితుడిని నేనే ఎందుకు చంపుతాను అన్నాడు కామరాజు. ప్రాణ స్నేహితులు పరమ శత్రువులుగా మారి కక్షలు పెంచుకున్న సంఘటనలు అనేక ఉన్నాయి మిస్టర్ కామరాజు. సాధారణంగా స్నేహితుల మధ్య వైషమ్యాలకు ఆడది, డబ్బు, పదవి ఈ మూడు కారణాలవుతూ ఉంటాయి. మీ మధ్య విరోధానికి ఏమిటి కారణం అడిగాడు మాధవ్. కక్షలు పెంచుకోవాల్సినంత విరోధం మా మధ్య లేదు అన్నాడు కామరాజు. ఆల్ రైట్, మీరు ఈ హత్య చెయ్యలేదనే అనుకుందాం. ఆ సమయంలో సత్యం ఇంట్లోకి ఎందుకు వెళ్ళారు? నా కర్మ కాలి. అడిగిన దానికి సూటిగా సమాధానం చెప్పండి, సీరియస్గా ధ్వనించింది అతని కంఠం. ఏం చెప్పమంటారు? రాత్రి 1:10 ఫోన్ వచ్చింది నాకు. తన పేరు పద్మ అని, సత్యం రెండో భార్యనని చెప్పింది ఫోన్ చేసిన ఆమె. తను అప్పుడే ట్రైన్ దిగానని, సత్యం ఇంటికి వెళ్తున్నానని, అర్జెంటుగా నన్ను కూడా అక్కడికి రమ్మని చెప్పి రిసీవర్ పెట్టేసింది. అందుకే అక్కడికి వెళ్ళాను నేను. ఎవరా అమ్మాయి అడిగాడు మాధవ్. నాకు తెలీదు. అప్పుడే ట్రైన్ దిగాను అని చెప్పింది కదా, ఏ ఊరు నుంచి వచ్చిందో తెలుసా? తెలీదు, నేను అడగలేదు. బాగుంది. ఎవరో ఎక్కడి నుంచి వచ్చిందో తెలియని ఒక ఆడది రమ్మని ఫోన్ చేసింది అంటే నన్ను నమ్మమంటావు అంతేనా? నేను నిజమే చెబుతున్నాను. ఏమిటి నిజం? నీతో పరిచయం లేని అమ్మాయికి నీ పేరు, నీ ఫోన్ నెంబర్ ఎలా తెలిసాయి? గద్దించాడు మాధవ్. అదే, ఆ కుతూహలమే నా పీకల మీదకు తెచ్చింది. సత్యం రెండో భార్య నన్ను ఫోన్ చేసి నన్ను రమ్మన్న తరువాత ఆమె ఎవరో తెలుసుకోవాలి అన్న కుతూహలంతో అక్కడికి వెళ్ళాను. ఇంకా ఏదో అడగబోయాడు మాధవ్. అదే సమయంలో కటకటాల బయట నుంచి సార్ అంటూ పిలిచాడు ఒక కానిస్టేబుల్. తల తిప్పి చూశాడు మాధవ్. శివప్రసాద్ గారు, లాయర్ రాజారావు గారు మీకోసం వెయిట్ చేస్తున్నారు చెప్పాడు కానిస్టేబుల్. తల పంకిస్తూ లాకప్ రూమ్ నుంచి బయటకు నడిచాడు మాధవ్. తనకున్న పలుకుబడంతా ఉపయోగించి కామరాజుని బెయిల్ మీద విడిపించి ఇంటికి తీసుకుపోయాడు శివప్రసాద్. ఆ సాయంత్రమే అతన్ని కలుసుకున్నాడు ఇన్స్పెక్టర్ మాధవ్. సత్యానికి మీకు ఎంతకాలంగా స్నేహం అని అడిగాడు. సత్యం ఒక్కడే కాదు, హై స్కూల్ చదువు దగ్గర నుంచి ఇప్పటి వరకు మేము నలుగురం ఒకటిగానే ఉంటూ వచ్చాం. ఒక కంచంలో తిని ఒక మంచంలో పడుకునేంత గొప్ప స్నేహం మాది. అయితే ఈ మధ్య సత్యం ప్రవర్తన నచ్చక మాకు కొంచెం కష్టం కలిగిన మాట నిజమే చెప్పాడు శివప్రసాద్. ఏం జరిగింది?
భైరవి ఇంట్లో జరిగిన ఫంక్షన్ నాటి సంఘటన వివరించాడు శివప్రసాద్. హై సి. అయితే మిస్ భైరవికి అతని మీద కోపం ఉండొచ్చు కదా అన్నాడు మాధవ్. నోను, మిస్ భైరవి విషయంలో మీరు ఎటువంటి అనుమానాలు పెట్టుకోనవసరం లేదు. నెక్లెస్ దొంగిలించిన వాడు సత్యమని తెలిసి కూడా 10 మందిలో ఆ విషయాన్ని బయటపెట్టకుండా హుందాగా ప్రవర్తించిన సంస్కారవంతురాలామె. ఈ విషయంలో సత్యం మీద పోలీస్ కంప్లైంట్ ఇవ్వమని మేం చెప్పినా వద్దని వారించిందామె అన్నాడు శివప్రసాద్. అవును సార్ అంటూ అతన్ని బలపరిచారు జనార్దన్ కామరాజులు. తల పంకించాడు ఇన్స్పెక్టర్ మాధవ్. ఆమె ఎటువంటిదైనా మా డ్యూటీ మేం చెయ్యాలి. హత్య జరిగింది కాబట్టి అది చేయడానికి అవకాశం ఉందనుకున్న వాళ్ళందరినీ అనుమానించి విచారించక తప్పదు అంటూ లేచాడు. ఆశ్చర్యంగా ఒకరి మొహాలు ఒకరు చూసుకున్నారు స్నేహితులు ముగ్గురు. అంటే మీరు మిస్ భైరవిని అనుమానిస్తున్నారా అని అడిగాడు శివప్రసాద్. అనుమానం కాదు, ఆమెను విచారించడం వల్ల ఏదైనా ఆధారాలు లభిస్తాయేమో అని ఆలోచిస్తున్నాను. అవసరం అనుకుంటే మళ్ళీ కలుస్తాను మిమ్మల్ని అంటూ వారి సమాధానం కోసం ఎదురు చూడకుండా ఆ గదిలో నుంచి బయటకు నడిచాడు ఇన్స్పెక్టర్ మాధవ్. క్షణం ఆలోచించి టేబుల్ మీద ఉన్న టెలిఫోన్ రిసీవర్ అందుకున్నాడు శివప్రసాద్. మేడం పిలిచింది స్మిత. ముందున్న ఫైల్ పరిశీలిస్తూ తన గదిలో కూర్చుని ఉంది భైరవి. ఆ పిలుపు విని మెల్లిగా తలెత్తి చూసి ఇన్స్పెక్టర్ మాధవ్ వచ్చాడా అని అడిగింది. ఆశ్చర్యంగా చూసింది స్మిత. అంత కరెక్ట్గా ఎలా చెప్పగలిగారు అంది. భైరవి నవ్వింది. ఆమె ప్రశ్నకు సమాధానం చెప్పకుండా ముందున్న ఫైల్ క్లోజ్ చేసి ఆ గదిలోంచి బయటకు నడిచింది. ఇన్స్పెక్టర్ వచ్చిన విషయాన్ని అంత ఖచ్చితంగా ఆమె ఎలా చెప్పగలిగిందో ఊహించడానికి ప్రయత్నిస్తూ ఆమెను అనుసరించింది స్మిత. ముందున్న హాల్లో నిలబడి ఉన్నాడు ఇన్స్పెక్టర్ మాధవ్. ఆహ్వానించకపోయినా రాక తప్పలేదు. గతాన్ని మర్చిపోయి విధి నిర్వహణలో మీరు నాతో సహకరిస్తారని అనుకుంటున్నాను. ప్లీజ్. భైరవిని గమనిస్తూనే అన్నాడు ఇన్స్పెక్టర్ మాధవ్. ఇట్స్ ఆల్ రైట్, కూర్చోండి అంది భైరవి తను కూర్చుంటూ. థ్యాంక్స్ అంటూ ఆమెకు ఎదురుగా ఉన్న సోఫాలో కూర్చున్నాడు ఇన్స్పెక్టర్ మాధవ్. చూడకూడదు అనుకుంటూనే ఒక క్షణం అతని కేసి పరిశీలనగా చూసింది భైరవి. ఇన్స్పెక్టర్ యూనిఫామ్లో చాలా హుందాగా ఉన్నాడు మాధవ్. తాము ప్రేమించుకుంటున్న రోజుల్లోనే ఇన్స్పెక్టర్ ట్రైనింగ్కి వెళ్ళొచ్చాడు మాధవ్. ట్రైనింగ్ పూర్తయినా పోస్టింగ్ ఆర్డర్స్ రావడానికి కొద్ది రోజులు ఆలస్యం జరిగింది. ఈలోగా పరిస్థితులు తారుమారయ్యాయి. మాధవ్ చిన్నగా గొంతు సవరించుకోవడంతో ఆలోచనల నుంచి బయటపడుతూ ఉలికిపాటును నేర్పుగా దాచిపెట్టుకుంది భైరవి. మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడుగుతాను, సూటిగా సమాధానాలు చెప్తారా? సంభాషణ ప్రారంభిస్తూ అన్నాడు మాధవ్. భైరవి తల ఊపింది. సత్యం హత్య విషయంలోనే కదూ అంది. క్షణకాలం ఆశ్చర్యపడ్డాడు మాధవ్. శివప్రసాద్ గారు ఫోన్ చేశారా అని ఎదురు ప్రశ్న వేశాడు. ఆ తరువాత కేర్లెస్గా నవ్వింది భైరవి. ఒకరు చెబితే తెలుసుకోవాల్సినంత పెద్ద విషయం కాదిది. ఈ ఊళ్ళో ఉంటున్న ప్రముఖుల్లో ఇప్పుడు నేను ఒకదాన్ని. మా ఇంట్లో జరిగిన ఫంక్షన్లో సత్యం నా నెక్లెస్ దొంగిలించిన సంగతి మీ ఎంక్వైరీలో బయటపడి ఉంటుంది. ఆ విషయం నన్ను అడిగి తెలుసుకోవాలి అని వచ్చుంటారు. ఆ ఒక్క విషయంలో తప్ప పోలీసులు ఈ భవంతిలో అడుగుపెట్టే అవకాశం ఎంతమాత్రమూ లేదు. ఎమ్ ఐ కరెక్ట్ అంది. ఎస్, యు ఆర్ కరెక్ట్. అయితే దొంగని పోలీసులకు అప్పగించకుండా ఎందుకు వదిలిపెట్టినట్లు అడిగాడు మాధవ్. అది నా మంచితనం అంది భైరవి. ఏది, నేరాల్ని ప్రోత్సహించటమా? గుచ్చుతున్నట్టు అన్నాడు మాధవ్. కాదు, దొంగ మోసగాడు అని తెలిసినా క్షమించటం. దెబ్బకు దెబ్బ కొట్టింది భైరవి. ఇట్స్ ఆల్ రైట్. ఆ తరువాత అంటే దొంగతనం జరగడం, నెక్లెస్ మీ చేతికి అందడం అంతా జరిగిపోయిన తర్వాత సత్యంతో మీరు ఘర్షణ పడ్డారా? సిల్లీ క్వశ్చన్. దొంగ ఫలానా అని కళ్ళారా చూసి కూడా గొడవ చేయని దాన్ని పోయిన వస్తువు చేతికి అందిన తర్వాత ఇంకా అనవసరం. అయినా ఘర్షణకు ఎందుకు దిగుతాను అంది భైరవి. మరో విషయం అడగండి. రాత్రి 12-1 గంటల మధ్య మీరు మీ భవంతిలోనే ఉన్నారు కదూ అడిగాడు మాధవ్. సీరియస్గా చూసింది భైరవి. మిస్టర్ మాధవ్, అది నా వ్యక్తిగత విషయం అంది. సారీ, హత్య జరిగిన తర్వాత అనుమానితులను అడగవలసిన ప్రశ్న ఇది. వాట్ డు యు మీన్? నన్ను అనుమానించడంలో ఏమిటి మీ ఉద్దేశం? ఈ విధంగా కక్ష సాధించాలి అనుకుంటున్నారా అంది కోపంగా. ఇప్పుడున్న పరిస్థితుల్ని బట్టి ఆలోచిస్తే హతుడితో ఎంతో కొంత విరోధం ఉన్నవాళ్ళు ఇద్దరు కనిపిస్తున్నారు. ఒకరు హత్య జరిగిన చోట కనిపించిన కామరాజు గారు, 2
సత్యాన్ని అతని స్నేహితులు వెలివేయటానికి కారకులైన మీరు అన్నాడు మాధవ్. ఏ సత్యం బావమరుదులే అతన్ని ఎందుకు చంపుండకూడదు? తమ చెల్లెలికి జరిగిన అన్యాయానికి ఈ విధంగా కసి తీర్చుకున్నారు అని ఎందుకు అనుకోకూడదు అంది భైరవి. అనుమానించదగిన వాళ్ళెవ్వరూ పోలీసుల దృష్టిలో నుంచి తప్పించుకోలేరు. కానీ భీమరాజు బుచ్చియ్యలకు కావలసినంత ఎలిబి ఉంది. నిన్న ఉదయం రాజమండ్రి వచ్చిన మినిస్టర్ గారిని ట్రైన్ ఎక్కించడానికి రాత్రి 11 గంటలకే స్టేషన్కి వచ్చారు ఆ ఇద్దరు. ట్రైన్ ఆలస్యంగా రావడంతో 1 గంట దాకా స్టేషన్లోనే ఉన్నారు. ఆ సంగతి ఎస్పీ గారికి, ఈ ఊరు ఎమ్మెల్యే గారికి కూడా తెలుసు. ఎందుకు, ఏమిటి మీరనేది? నేను అడిగిన సమయంలో రాత్రి మీరు ఎక్కడున్నారో చెప్పండి ఓపిగ్గా అన్నాడు మాధవ్. రాత్రి సెకండ్ షో డీలక్స్ థియేటర్ సినిమాకు వెళ్ళాను. ఒంటరిగానా? అవును. ఈ విషయంలో సాక్షులు ఎవరైనా ఉన్నారా? అంటే మీరు థియేటర్లోకి వెళ్ళడం కానీ సినిమా విడిచిపెట్టిన తర్వాత బయటకు రావడం కానీ చూసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా అడిగాడు మాధవ్. భైరవికి ఒళ్ళు మండింది. మిస్టర్ మాధవ్, ఇట్ ఈస్ టూ మచ్. అర్ధరాత్రి హత్య జరుగుతుంది అని కానీ మీరొచ్చి అడ్డమైన ప్రశ్నలు వేస్తారని కానీ నేను కలగనలేదు. ఇక మీ ప్రశ్నలకు సమాధానం చెప్పే ఓపిక నాకు లేదు అని అరిచింది. మీకు కోపం వచ్చినట్టుంది లేచి నిలబడుతూ అన్నాడు మాధవ్. కోపం కాదు, అసహ్యం. వద్దన్నా చేదరించుకున్నా ఏదో ఒక వంకతో వెంటబడే వాళ్ళని చూస్తే యావగింపు కచ్చిగా అంది భైరవి. ఇట్స్ ఆల్ రైట్, ఆ విషయం తర్వాత ఆలోచిద్దాం. ఎప్పుడైనా ఎక్కడైనా ఈ వస్తువుల్ని చూశారేమో చెప్పండి అంటూ నల్లగా మాడిపోయి తీగకు చుట్టబడి ఉన్న మంగళసూత్రాలను ప్యాంటు జేబులోంచి బయటకు తీసి చూపించాడు. భైరవి కూర్చుని ఉన్న సోఫా వెనక నిలబడి ఉంది స్మిత. మంగళసూత్రాలను చూడగానే జల్లుమంది ఆమె గుండె. ఆమె ముఖంలో ప్రత్యక్షమైన ఆందోళనను ఆ సమయంలో మాధవ్ గమనించలేదు గాని గమనించి ఉంటే ఖచ్చితంగా వచ్చేది తంట. స్మిత మాదిరిగా కలవరపడలేదు భైరవి. కనుబొమ్మలను ఆశ్చర్యంగా ముడివేస్తూ క్షణకాలం పరిశీలనగా చూసింది ఆ సూత్రాలను. వాట్ ఈస్ దిస్? ప్రతి ముత్తైదో మెడలో కనిపించే మంగళసూత్రాలే ఇవి. ప్రత్యేకంగా గుర్తుపెట్టుకోవాల్సిన విశేషం ఏముంది వీటిలో అంది. ఉంది మిస్ భైరవి, ఈ సూత్రాల్లో ఒక ప్రత్యేకత ఉంది అన్నాడు మాధవ్. ఏమిటది? హంతకుడు ఎవరో వాటి మీద రాసుందా? మనసులోని ఆశ్చర్యాన్ని బలవంతంగా అదిమిపెట్టుకుంటూ అడిగింది భైరవి. లేదు, ఒక్కొక్క సూత్రం మధ్యలో వి అన్న ఇంగ్లీష్ అక్షరం చెక్కబడి ఉంది. వి అన్నది సూత్రాలకు సంబంధించిన మొదటి అక్షరం కావచ్చు. విజయ, విశాలి, వినోద్, విమల ఇటువంటి పేరుగల వారికి ఈ హత్యతో ప్రత్యక్షంగానూ పరోక్షంగానూ సంబంధం ఉండుండాలి అంటూ మంగళసూత్రాలను తిరిగి జేబులో పెట్టుకున్నాడు మాధవ్. భైరవి ఎటువంటి భావాలను ప్రదర్శించలేదు గాని స్మిత మాత్రం బలవంతంగా గుటకలు మింగుతూ మొహం పక్కకు తిప్పుకుంది. ప్రయత్నించండి. సత్యానికి పరిచయం ఉన్న ఆడవాళ్లలో వి అక్షరంతో మొదలయ్యే పేరుగల ఆడవాళ్ళు ఎవరో తెలుసుకోండి. విష్ బెస్ట్ ఆఫ్ లక్ అంది భైరవి. థ్యాంక్ యూ అంటూ వెనుదిరిగి గబగబా అడుగులు వేస్తూ ఆ హాల్లోంచి బయటకు వెళ్ళిపోయాడు ఇన్స్పెక్టర్ మాధవ్. తేలిగ్గా ఊపిరి పీల్చుకుంది స్మిత. మీరు చాలా ధైర్యంగా సమాధానాలు చెప్పగలిగారు. అదే నేనైతే ఇన్స్పెక్టర్ అడిగిన ప్రశ్నలకు బోల్తా పడుండేదాన్ని అంది భైరవిని ఉద్దేశించి స్మిత. పగతో మండిపోయే గుండెల్లో ధైర్యానికి కొరతుండదు స్మిత. అన్నిటికీ తెగించిన వాళ్లను అడ్డుకోగల శక్తి కూడా ఎవ్వరికీ ఉండదు అంది భైరవి. అంతా మీరు అనుకున్నట్లే జరిగింది మేడం. కానీ కామరాజుని కటకటాల వెనక్కి పంపి చిక్కుల్లో పడేయాలి అని మనం చేసిన ప్రయత్నం మాత్రం వృధా అయింది. శివప్రసాద్ పలుకుబడితో 24 గంటలు కూడా గడవక ముందే లాకప్లోంచి బయటపడ్డాడు ఆ రోగ్ అంది స్మిత. చావు దగ్గర పడే లాకప్లోంచి బయటపడ్డాడు ఆ రోగ్. వాణ్ణి కూడా సచిన్ దగ్గరికి పంపడానికి ముహూర్తం పెట్టాలి సీరియస్గా అంది భైరవి. ఉలిక్కి పడింది స్మిత. అప్పుడేనా అంది గాబరాగా. కాదు, త్వరలో నవ్వుతూ అంది భైరవి. గుండెల మీద చేయి వేసుకుని చిన్నగా నిట్టూర్చింది స్మిత. సరిగ్గా అదే సమయంలో డీలక్స్ థియేటర్ ముందు మోటార్ సైకిల్ ఆపి లోపలికి పోయి థియేటర్ మేనేజర్ని కలుసుకున్నాడు ఇన్స్పెక్టర్ మాధవ్. ఐఎమ్ ఇన్స్పెక్టర్ మాధవ్ అంటూ తనను తాను పరిచయం చేసుకున్నాడు. రండి కూర్చోండి ఎదురుగా ఉన్న కుర్చీ చూపిస్తూ అన్నాడు మేనేజర్. మాధవ్ కూర్చున్నాడు. కాఫీ అన్నాడు మేనేజర్. తల అడ్డంగా తిప్పాడు మాధవ్. కూల్ డ్రింక్ తీసుకుంటారా అడిగాడు మేనేజర్. నో థ్యాంక్స్, మీతో కొంచెం పనుండొచ్చాను. చెప్పండి, ఏమిటది కుతూహలంగా అడిగాడు మేనేజర్.
నిన్న అర్ధరాత్రి లారీ ఓనర్ సత్యం గారిని యాసిడ్ పోసి ఎవరో హత్య చేసిన సంగతి మీరు వినే ఉంటారు. ఆ విషయంలో మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడుగుతాను. దయచేసి సూటిగా సమాధానాలు చెప్పండి. సిగరెట్ వెలిగించుకుంటూ అన్నాడు ఇన్స్పెక్టర్ మాధవ్. విపరీతమైన ఆశ్చర్యం ప్రత్యక్షమైంది మేనేజర్ ముఖంలో. మీ మాటలు నాకు అర్థం కావడం లేదు. సత్యం గారు హత్య గావించబడడానికి నాకు ఏమిటి సంబంధం అన్నాడు ఆందోళనగా. మీకు సంబంధం ఉంది అని నేను అనడం లేదు. అనవసరంగా గాభరా పడకుండా నా ప్రశ్నలకు సమాధానం చెప్పండి. సిగరెట్ పొగని గాల్లోకి వదులుతూ అన్నాడు మాధవ్. తల ఊపాడు మేనేజర్. సాధారణంగా మీరు ఆఫీసులో ఎంతసేపు ఉంటారు అడిగాడు మాధవ్. ఖచ్చితంగా చెప్పలేను. ఒక్కోసారి సెకండ్ షో ఇంటర్వెల్ దాకా ఉంటుంటాను అన్నాడు. నిన్న సెకండ్ షో బిగినింగ్ టైంలో మీరు ఇక్కడే ఉన్నారా? ఉన్నాను. నిన్న సెకండ్ షోకి మీకు బాగా పరిచయం ఉన్నవాళ్ళు కానీ, నగరంలో ప్రముఖులు అనబడేవాళ్ళు కానీ ఎవరైనా వచ్చారా అడిగాడు మాధవ్. గుర్తు చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నట్లు కనుబొమ్మలు ముడివేశాడు మేనేజర్. గుర్తుకొచ్చింది. భైరవి గారు సెకండ్ షో సినిమాకి వచ్చారు. థియేటర్లోకి వెళ్తున్నప్పుడు ఆమెను విష్ చేశాను. 2 నిమిషాల తర్వాత చెప్పాడు. ఆమె ఒంటరిగానే వచ్చిందా? అవును సార్. ఆమెతో మీరు ఏదైనా మాట్లాడారా? లేదు. అప్పటికే సినిమా మొదలైంది. లేకపోతే 2 నిమిషాలు ఆమెతో మాట్లాడాలి అని అనుకున్నాను. ఏం మాట్లాడాలనుకున్నారు? మా బావమరిదికి వాళ్ళ ఆఫీసులో ఏదైనా ఉద్యోగం ఇప్పించగలరని అడుగుదామనుకున్నాను. తనలో తానే నవ్వుకున్నాడు మాధవ్. మిస్ భైరవి ఇంటర్వెల్ తర్వాత వెళ్ళిపోయారా అని అడిగాడు మాధవ్. లేదు. సినిమా విడిచిపెట్టిన తర్వాతే వెళ్ళారు. మీరు ఇక్కడ ఉండేది సెకండ్ షో ఇంటర్వెల్ వరకే కదా. ఆమె సినిమా విడిచిపెట్టిన తర్వాత వెళ్ళింది అని ఎలా చెప్పగలరు? క్రాస్ చేశాడు మాధవ్. చిన్నగా నవ్వాడు మేనేజర్. ఎలా చెప్పగలనంటే ఆ సమయంలో నేను ఇక్కడే ఉన్నాను కాబట్టి అన్నాడు. నిన్న మాత్రం సినిమా విడిచిపెట్టేదాకా ఎందుకున్నారు అడిగాడు మాధవ్. నిన్న మా ఫ్యామిలీ కూడా సెకండ్ షోకి వచ్చింది. వాళ్లతో పాటు కలిసి వెళ్ళడానికి నేను ఉండక తప్పలేదు. సెకండ్ షో ఎన్ని గంటలకు విడిచిపెడతారు? రాత్రి 12:45 ఆ తరువాత ఎలాంటి ప్రశ్నలు వేయలేదు ఇన్స్పెక్టర్ మాధవ్. తిరుగులేని ఎలిబి ఉంది భైరవికి. సత్యం హత్య విషయంలో ఆమెకు ఎలాంటి అపాయము లేదు. తనకి కావాల్సింది కూడా అదే. కాలుస్తున్న సిగరెట్ను చివరి దమ్ము లాగి యాష్ట్రేలో వేసి థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అంటూ లేచాడు మాధవ్. జస్ట్ ఏ మినిట్ సార్. భైరవి గారికి ఈ హత్యతో ఏదైనా సంబంధం ఉందా? కుతూహలంగా అడిగాడు మేనేజర్. మాధవ్ నవ్వాడు. మేము అనుమానించటం మొదలు పెడితే అటు తిప్పి ఇటు తిప్పి హత్యతో సంబంధాన్ని మీకు కూడా అంటగట్టగలం అన్నాడు. మేనేజర్ అదిరిపడ్డాడు. డోంట్ వరీ మేనేజర్, ప్రస్తుతం అటువంటి ఆలోచన ఏది నాకు లేదు. మీరు నిశ్చింతగా ఉండొచ్చు అంటూ అతని సమాధానం కోసం ఎదురు చూడకుండా ఆ గదిలోంచి బయటకు నడిచాడు ఇన్స్పెక్టర్ మాధవ్. ఆ షాక్ నుంచి 2 నిమిషాల తర్వాత తేరుకుని నుదుటి మీద ఆవిర్భవించిన స్వేదబిందువుల్ని కర్చీఫ్తో అద్దుకుంటూ కుర్చీలో కూలబడ్డాడు డీలక్స్ థియేటర్ మేనేజర్. ఆ రోజు ఉదయం 10 గంటల సమయంలో భైరవికి ఫోన్ చేశాడు శివప్రసాద్. హలో మిస్ భైరవి, గుడ్ మార్నింగ్ అన్నాడు ఆమె గొంతు వినిపించగానే. గుడ్ మార్నింగ్. ఏమిటి ఇంత పొద్దున్నే ఫోన్ చేశారు అడిగింది భైరవి. జనార్దన్ నేను ఈరోజు సాయంత్రం హైదరాబాద్ వెళ్తున్నాం. సెక్రటేరియట్లో మీకు సంబంధించిన పనులేవైనా ఉంటే చెప్పండి, పూర్తి చేయిస్తాను అన్నాడు శివప్రసాద్. థ్యాంక్ యూ సార్. ఈ విషయంలో ఇప్పటికే ఎమ్మెల్యే గారు నాకు హెల్ప్ చేస్తున్నారు. అంత అవసరం అనుకుంటే మొహమాట పడకుండా మీ సహాయాన్ని కూడా తీసుకుంటాను. బై మీరు హైదరాబాద్ ఎందుకు వెళ్తున్నారో తెలుసుకోవచ్చా? మీకు అభ్యంతరం లేకుంటేనే చెప్పండి అంది భైరవి. భలేవారే, మీతో చెప్పడానికి అభ్యంతరం ఏముంటుంది? గవర్నమెంట్ పుస్తకాలకు సంబంధించిన పుస్తకాల ప్రింటింగ్కి టెండర్ వేశాడు మన జనార్దన్. ఆ విషయమై మంత్రి గారితో మాట్లాడాలని చెప్పాడు శివప్రసాద్. రావడానికి ఎన్ని రోజులు పడుతుంది? 4-5 రోజులు పట్టొచ్చు. రాగానే మీకు ఫోన్ చేస్తాను అన్నాడు శివప్రసాద్. థ్యాంక్ యూ అంది భైరవి. ఉంటానమ్మా అంటూ అవతల వైపున రిసీవర్ క్రెడిల్ చేశాడు శివప్రసాద్. తను కూడా రిసీవర్ క్రెడిల్ మీద పెట్టి ఆలోచనల్లో పడింది భైరవి. 2 నిమిషాల తర్వాత ఇంటర్కమ్ ఆన్ చేసి పక్క గదిలో కూర్చుని ఉన్న స్మితను పిలిచింది. స్మిత, మనకు మంచి అవకాశం వచ్చింది. దుష్టత్రయంలో 2 హైదరాబాద్ వెళ్తున్నారు. వాళ్ళు తిరిగి రాకముందే కామరాజుని కాటికి పంపాలి అంది భైరవి. ఇబ్బందిగా చూసింది స్మిత. మేడం,
నేను అభ్యంతరం చెబుతున్నాను అని పిరికిదానిగా జమకట్టకండి. సత్యం హత్య విషయంలో హంతకుణ్ణి అరెస్ట్ చేయడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు పోలీసులు. ఈ పరిస్థితుల్లో కామరాజు జోలికి వెళ్లడం అంత మంచిది కాదేమో అంటూ తన అభిప్రాయాన్ని వెళ్లబుచ్చింది. కట్టుదిట్టమైన కాపలా ఉన్నప్పుడే కార్యం సాధించడానికి సులువైన మార్గం లభిస్తుంది. పోలీసులు తీవ్రంగా వెతుకుతున్నది హంతకుడి కోసం, నీకోసం నా కోసం కాదు. మన పని పూర్తి చేసుకోవాల్సిన సమయం ఇదే అంది భైరవి. ఎలా మేడం అడిగింది స్మిత. చెబుతాను ఇలారా అంటూ దగ్గరకు రాగానే స్మిత చెవిలో తన పథకాన్ని గురించి వివరించింది భైరవి. వింటూనే ఎక్సలెంట్ మేడం, ఎక్సలెంట్ అంది స్మిత. మెచ్చుకోవడం కాదు, అందుకు అవసరమైన ఏర్పాట్లు వెంటనే చెయ్యి అంది భైరవి. తలగూపుతూ అక్కడి నుంచి అవతలకు వెళ్ళిపోయింది స్మిత. 10 నిమిషాల పాటు తన ఆఫీస్ గదిలోనే కూర్చుని ఆ తరువాత చెల్లెలు జనిత గదిలోకి వెళ్ళింది భైరవి. ఏదో పుస్తకం చదువుకుంటూ మంచం మీద పడుకుని ఉంది జనిత. అడుగుల చప్పుడు విని చదువుతున్న పుస్తకంలోంచి తల తిప్పి చూసింది. హలో జని, ఈరోజు కాలేజీకి వెళ్ళలేదు? ఆమె పక్కకు వెళ్తూ పలకరించింది భైరవి. సమాధానం చెప్పలేదు జనిత. పుస్తకం మూసి పక్కన పెట్టి అటువైపు పడుకుంది. తనలో తానే నవ్వుకుంది భైరవి. మాధవ్ మొట్టమొదటిసారిగా వచ్చినప్పుడు జరిగిన సంఘటన ఇంకా మర్చిపోలేదు జనిత. ఆ రోజు తను కసురుకున్నప్పటి నుంచి అలిగి ముభావంగా ఉంటుంది. అడిగిన దానికి సమాధానం చెప్పకుండా అటు తిరిగి పడుకోవడంలో ఏమిటి అర్థం? నాతో మాట్లాడడం ఇష్టం లేదనా? పక్కన కూర్చుని చెల్లెలి మీద చెయ్యి వేసి తన వైపు తిప్పుకుంటూ అంది భైరవి. లేచి కూర్చుని అక్కమొహంలోకి చూస్తూనే ఒక్కసారిగా బావురుమంటూ ఆమెను వాటేసుకుంది. కళ్లల్లో ప్రత్యక్షం కాబోతున్న నీటిని బలవంతంగా అదుపు చేసుకుంటూ ఆప్యాయంగా ఆమె తల నిమిరింది భైరవి. ఏమిటిది జని, ఇప్పుడేమైంది అని అడిగింది. ఏమైంది అని అడుగుతున్నావా? ఇంతకంటే ఏం కావాలి? మాధవ్ వచ్చి వెళ్ళిన దగ్గర నుంచి నువ్వు నాతో సరిగా మాట్లాడుతున్నావా? 15 రోజుల్లో కనీసం 15 మాటలైనా మాట్లాడావా? కళ్ళు తుడుచుకుంటూ నిష్ఠూరంగా అంది జనిత. ఐఎమ్ సారీ జని, నేను ఏ పని మీద వచ్చానో ఆ పని ఎప్పటికే ఒక దారిలో పడడం ప్రారంభించింది. ఇంకొద్ది రోజుల్లో అనుకున్నది సాధించి తీరతాను అంది భైరవి. ఏమిటా పని? నీ బిజినెస్లే కదా అంది జనిత. భైరవి తల ఊపింది. నువ్వు ఎన్నైనా చెప్పక్క, నువ్వు నన్ను బొత్తిగా పట్టించుకోవడం లేదు అంది జనిత. పిచ్చి జనిత, నిన్ను పట్టించుకోకుండా నీ మంచి చెడ్డల్ని గురించి ఆలోచించకుండా ఉంటానని ఎలా అనుకుంటున్నావు? పట్టించుకోకుండా ఉండేదాన్నే అయితే నీకోసం చక్కటి వరుణ్ణి ఎందుకు ఎన్నిక చేస్తాను అంది భైరవి. ఉలిక్కి పడింది జనిత. వాట్, వరుడా అంది ఆశ్చర్యంగా. అవును జని, మంచి సంబంధం. వరుడి పేరు రవీంద్ర. ప్రస్తుతం స్టేట్స్లో ఉంటున్నాడు. వచ్చే వారమే ఇక్కడికి వస్తున్నాడు. అతను రాగానే పెళ్లి చూపులు, నిశ్చితార్థం, ఆ తర్వాత పెళ్లి అంటూ చెల్లెలి బొగ్గ మీద మృదువుగా మీటింది భైరవి. పెద్దదానివి, నీకు పెళ్లి కాకుండా నాకు పెళ్ళేమిటి? నేను ఒప్పుకోను. అయినా నన్ను ఈ దేశం నుంచి తరిమేయాలి అనుకోవడం మరీ అన్యాయం అంది జనిత. పిచ్చి జనిత, అమ్మా నాన్న బ్రతికుంటే నువ్వన్నట్టు ముందు నా పెళ్ళే జరుగుండేది. వాళ్ళు లేరు కాబట్టి ముందు నీ పెళ్లి జరిపించవలసిన బాధ్యత నా మీద ఉంది. ఇక విదేశాలకు వెళ్ళడం అంటావా? పెళ్లి జరిగిన తర్వాత నీ ఇష్టం, నీ భర్త ఇష్టం మీద ఆధారపడి ఉంటుంది అంది భైరవి. అది కాదక్క, నువ్వు నువ్వు మాధవ్ని అపార్థం చేసుకున్నావు అంది మెల్లగా జనిత. వెంటనే భైరవి మూడ్ మారిపోయింది. ఇప్పుడు ఆ గొడవ ఎందుకు అంది విసుగ్గా. జరిగిందంతా మాధవ్ నాతో చెప్పాడు. ఆ రోజు ఇంటర్వెల్ సమయంలో నీతో చెప్పకుండా సినిమా హాల్ నుంచి వెళ్ళిపోవడానికి దారి తీసిన పరిస్థితుల్ని పోసగుచ్చినట్లు వివరించాడు. అతను చెప్పిన దాంట్లో నిజం ఉంది, న్యాయం ఉంది. విషయాన్ని పూర్తిగా విన్నావంటే నువ్వు కూడా. స్టాప్ ఇట్. చెబుతున్న విషయాన్ని జనిత పూర్తి చేయకముందే సీరియస్గా అరిచిందామె. తక్కున మూతపడింది జనిత నోటికి. చెప్పడం మాని తలెత్తి ఆమె మొహంలోకి చూసింది. కొద్ది క్షణాల కిందట తనని బుజ్జగించి తనతో ఆప్యాయంగా మాట్లాడిన భైరవి కనిపించలేదు ఆమె కంటికి. సీరియస్గా, గంభీరంగా ఉన్నాయి ఇప్పుడు ఆమె భావాలు. ఏమిటిది? మాధవ్ పేరు చెబితే తన అక్క ఎందుకిలా మారిపోతుంది? చేయకూడని తప్పు ఏం చేశాడు మాధవ్? ఇప్పటికీ తన ప్రేమదేవతగా ఆమెను గుండెల్లో నిలుపుకుని ఆరాధిస్తున్న మాధవ్ మీద ఆమెకు ఎందుకింత ద్వేషం? నువ్వు మాధవ్ని కలిశావా? సీరియస్గా అడిగింది భైరవి. ఆలోచనల నుంచి బయటపడి తల ఊపింది జనిత. ఎక్కడ కలిశావు, ఎప్పుడు కలిశావు? అతని క్వార్టర్స్లో 4 రోజుల కిందట తల వంచుకుని చెప్పింది జనిత. నీకు అసలు బుద్ధుందా?
నేను ద్వేషిస్తున్న వాడి ఇంటికి వెళ్ళి కలుసుకోవాల్సిన అవసరం నీకెందుకు వచ్చింది? అసలేమిటి నీ ఉద్దేశం? నా పరువు మంటగలపాలనుకుంటున్నావా? పెళ్లిగాని పిల్లవై పరాయి మగాడి ఇంటికి వెళ్ళి కలుసుకోవచ్చా? ఎవరైనా చూస్తే ఎంత అప్రదిష్ట పడవలసి వస్తుందో ఆలోచించావా? అని గొంతు చించుకుని అరిచి చివాట్లు వేయాలి అన్న ఆలోచనను ఆఖరి క్షణంలో అతి బలవంతంగా అదుపు చేసుకుంది భైరవి. తన కోపాన్ని కూడా కంట్రోల్ చేసుకోవడానికి ప్రయత్నిస్తూ ఒక్క మాట చెబుతున్నాను, గుర్తుపెట్టుకో జనిత. మాధవ్ ఏం చేశాడన్నది నాకు అనవసరం. ఈ జన్మలో మేము ఒకటి కావడం అసంభవం. నువ్వు ఎన్ని చెప్పినా నా నిర్ణయంలో మార్పు లేదు. నా మీద ఏమాత్రం గౌరవం ఉన్నా ఇక ముందు మాధవ్ని కలుసుకోవాలని కానీ అతనితో మాట్లాడాలని కానీ ప్రయత్నించొద్దు. దట్స్ ఆల్ అంటూ ఆమె సమాధానం కోసం ఎదురు చూడకుండా చివ్వున వెనక్కి తిరిగి గబగబా అడుగులు వేస్తూ ఆ గదిలోంచి అవతలకు వెళ్ళిపోయింది భైరవి. కూర్చున్న చోటు నుంచి కదలకుండా ఆమె వెళ్లిన వైపే చూస్తూ కొద్ది నిమిషాల పాటు అలాగే ఉండిపోయింది జనిత. భైరవిలో ఉన్నట్టుండి అటువంటి వైరాగ్యం రావడానికి కారణం ఏమిటో అంతుపట్టగా బరువుగా నిట్టూరుస్తూ మంచం మీద వాలిపోయింది. రాత్రి 12 గంటలైంది సమయం. శివప్రసాద్, జనార్దన్లు ఊళ్ళో లేకపోవడం వల్ల తాగుడు కార్యక్రమాన్ని 11:30 గంటలకే ముగించి చక్కటి కిరాయి చొక్కతో పాటు పక్క మీదకు చేరాడు కామరాజు. ఆమె ఒంటి మీద నూలుపోగు లేకుండా చేసి శృంగార చేష్టలు మొదలుపెట్టాడు. అతని చేష్టలో తారాస్థాయిని అందుకుంటూ ఉండగా ఉన్నట్టుండి జీవం పోసుకుని మూతలు చేయటం ప్రారంభించింది ఆ గదిలో టెలిఫోన్. విసుగ్గా లేచి ఒంటికి టవల్ చుట్టుకుంటూ పోయి రిసీవర్ అందుకున్నాడు అతను. హలో, కామరాజు స్పీకింగ్ అన్నాడు. మిస్టర్ కామరాజు, నేనెవరినో తెలుసా? అవతల వైపు నుంచి బొంగురుగా వినిపించింది ఒక కంఠం. చెప్పకుండా ఎలా తెలుస్తుంది? విసుక్కున్నాడు కామరాజు. చెబితే నీ గుండె ఆగిపోతుందేమో. ఏయ్, ఏమిటా వాగుడు? ఎవరు నువ్వు? అరిచాడు కామరాజు. అరవకుర ఈడియట్. నీ స్నేహితుడు సత్యాన్ని నామరూపాలు లేకుండా చేసిన హంతకుణ్ణి నేను. కరకరలాడుతూ వినిపించింది అవతల వైపు నుంచి. ఆదిరిపడ్డాడు కామరాజు. అతని మెదడుని ఆవరించుకున్న విస్కీ మొత్తు ఒక్కసారిగా దిగిపోయింది. చేతిలోని రిసీవర్ జారిపోతున్నట్టు అనిపించి గట్టిగా పట్టుకున్నాడు అతను. సత్యాన్ని చంపిన హంతకుడివా? అయితే నాకెందుకు ఫోన్ చేశావు? గొంతులోని వణుకుని అదిమి పెట్టుకోవడానికి విఫల ప్రయత్నం చేస్తూ అడిగాడు. గరగరలాడుతూ అవతల వైపు నుంచి వినిపించింది క్రూరమైన నవ్వు. నీకు ఆయుష్ మూడిందని చెప్పడానికి. సరిగ్గా 24 గంటల్లో, అంటే రేపు ఇదే సమయానికి నిన్ను సత్యం దగ్గరకు పంపాలి అని నిర్ణయించాను. ప్రయాణానికి సిద్ధంగా ఉండు అంది ఆ కంఠం. జల్లుమంది కామరాజు గుండె. నన్ను చంపడం నీ తరం కాదు. పోలీసులు నీ కోసం తీవ్రంగా గాలిస్తున్నారు. మర్యాదగా లొంగిపో. లేని ధైర్యాన్ని తెచ్చిపెట్టుకుంటూ అన్నాడు. లొంగిపోతాను, కానీ ఇప్పుడు కాదు. మీ దుష్ట చతుష్టయంలో మిగిలిన ముగ్గురిని అంతమొందించిన తర్వాత లొంగిపోతాను. రేపు నీ వంతు, ఆ తర్వాత జనార్దన్, శివప్రసాదులు అంటూ కర్కశంగా నవ్వింది అవతల వైపు నుంచి మాట్లాడుతున్న కంఠం. నిజం చెప్పు, ఎవరు నువ్వు? మా మీద ఎందుకు పగబట్టావు? ఒకదాని తర్వాత ఒకటిగా గబగబా ప్రత్యక్షమవుతున్న చెమట బిందువుల్ని మోచేత్తో తుడుచుకుంటూ అడిగాడు కామరాజు. అన్ని విషయాలు నీ సమక్షంలోనే చెబుతాను. మృత్యుదేవతని కౌగులించుకోవడానికి ముస్తాబయ్యి సిద్ధంగా ఉండు. పారిపోవాలని ప్రయత్నించకు. ఎక్కడికి పోయినా నిన్ను వదిలిపెట్టను అని హెచ్చరించింది ఆ కంఠం. ఆ తరువాత రిసీవర్ క్రెడిల్ చేసినట్టు క్లిక్మంటూ వినిపించింది శబ్దం. తను రిసీవర్ని క్రెడిల్ మీద పెట్టేశాడు కామరాజు. దడదడా కుట్టుకోవడం ప్రారంభించాయి అతని గుండెలు. సిగరెట్ వెలిగించి దమ్ములాగుతూ ఆలోచించటం ప్రారంభించాడు. ఇప్పుడు తను ఏం చెయ్యాలి? సత్యం చంపబడ్డ విధానం చూస్తే హంతకుడు చంపడంలో ఆరితేరినవాడు అని అర్థమవుతూనే ఉంది. అతన్ని ఎదుర్కోవడానికి అవసరమైన జాగ్రత్తలు తీసుకోవడమా, లేక 24 గంటల్లోగా పారిపోగలిగినంత దూరం పారిపోవడమా? రండి కామరాజు గారు, ఏమిటి ఆలస్యం? వేడి చల్లారిపోకముందే రండి. మంచం మీద నగ్నంగా పడుకుని ఉన్న కిరాయి సుందరి మత్తుగా పిలిచేసరికి మధ్యలోనే ఆగిపోయాయి అతని ఆలోచనలు. తల తిప్పి ఆమె కేసి చూశాడు కామరాజు. మగవాడి నరాలను జివ్వమనిపించే భంగిమలో పడుకుని తన సౌందర్యాన్ని ప్రదర్శిస్తుంది ఆ సుందరి. అతను తన వైపు చూడడం గమనించి మునిపళ్లతో కింద పెదవి కొరుక్కుని పక్క మీద మెరుకలు తిరిగిపోతూ కన్ను కొట్టి అతన్ని కవ్వించడం ప్రారంభించింది. అదే మరో సమయంలో అయితే రెచ్చిపోయి ఉండేవాడు కామరాజు. ఆలస్యం చేయకుండా ఆమె శరీరాన్ని ఆక్రమించుకుని తన రసికత్వాన్ని ప్రదర్శించేవాడు. కానీ ఇప్పుడు ఆమె నగ్నభంగిమని చూసి పొంగిపోయే స్థితిలో లేడతను. ఆమె అధరాలను, అందచందాలను ఆస్వాదించే స్థితిలో అంతకంటే లేడు.
అవుట్ అన్నాడు కామరాజు. విచిత్రంగా చూసింది ఆ సుందరి. గెట్ అవుట్ అరిచాడు కామరాజు. అదిరిపడి మంచం మించి లేచి కూర్చుంది ఆ సుందరి. కింద పడి ఉన్న చీరను గబగబా ఒంటికి చుట్టుకుని జాకెట్ తొడుక్కుంది. ఏమైంది మీకు? ఇష్టం లేనప్పుడు ఎందుకు పిలిపించారు? చిన్నబుచ్చుకున్నట్లు సీరియస్గా అడిగింది. గెట్ అవుట్ యూ బ్లడీ బిచ్. ఇంకొక మాట మాట్లాడావంటే గొంతు పిసికి చంపుతాను. ఐ సే యూ గెట్ అవుట్ అని అరుస్తూ ముందుకొచ్చాడు కామరాజు. నిజంగానే బెదిరిపోయిందామె. అతను ముందుకు రావడం గమనించి చటుక్కున పక్కకు గెంతి పరుగులాంటి నడకతో ఆ గదిలోంచి అవతలకు వెళ్ళిపోయింది. అలాగే ముందుకొచ్చి మంచం మీద కూలబడ్డాడు కామరాజు. తల పగిలిపోతున్నట్లు అనిపించి కణతలను 2 చేతులతో గట్టిగా అదుముకున్నాడు. ఏం చెయ్యాలి తను? ఇప్పుడు ఏం చెయ్యాలి? అదే ప్రశ్న అతని మస్తిష్కాన్ని ఆక్రమించుకుని వేధిస్తూ ఉండగా సగం ఖాళీ అయిన విస్కీ బాటిల్ అందుకుని ఎత్తిన బాటిల్ దించకుండా ఖాళీ చేసేశాడు. సిగరెట్ వెలిగించి దమ్ములాగుతూ ఫోన్ దగ్గరకు వెళ్ళి శివప్రసాద్ హైదరాబాద్ వెళ్ళినప్పుడల్లా అలవాటుగా దిగే హోటల్కి ఎస్టీడీకి కాంటాక్ట్ చేశాడు. ఇప్పుడే దిగారు సార్. సాయంత్రం 6 గంటలకి బయటకు వెళ్లారు. ఇంకా తిరిగి రాలేదు. ఏమైనా చెప్పమంటారా? అవతల వైపు నుంచి అడిగాడు హోటల్ రిసెప్షనిస్టు. ఎంత రాత్రైనా సరే రాగానే వెంటనే నాకు ఫోన్ చేయమని చెప్పండి అంటూ తన నంబర్ చెప్పాడు కామరాజు. ఆ తరువాత రిసీవర్ క్రెడిల్ చేసి అరచేత్తో నుదురు రుద్దుకుంటూ ఆలోచించడం ప్రారంభించాడు. శివప్రసాద్ అభిరుచులు ఎటువంటివో తెలిసిన మంత్రులు, స్నేహితులు చాలామంది ఉన్నారు హైదరాబాదులో. అతను వచ్చాడని తెలిస్తే చాలు, పసందైన 16 ఏళ్ల పడుచుపిల్లల్ని తెచ్చి ఊపిరి సలుపుకునే వ్యవధి కూడా ఇవ్వకుండా వారి పడుచుదనంలో విందులు చేయిస్తారు. అలా చేయటంలో ఒకరితో ఒకరు పోటీలు పడతారు. పేరుకి హోటల్లో దిగిన శివప్రసాద్ ఏ సమయంలో ఎక్కడుంటాడో, ఎప్పుడు హోటల్కి తిరిగి వస్తాడో చెప్పడం కష్టం. తను వెంటనే బయలుదేరి హైదరాబాద్ వెళ్తే ఎలా ఉంటుంది అన్న ఆలోచన అతి వేగంగా అడుగుపెట్టింది కామరాజు మనసులో. పారిపోవాలని ప్రయత్నించకు. నిన్ను వెంటాడుతూనే ఉంటాను. ఎక్కడకు వెళ్ళినా నిన్ను చంపకుండా వదిలిపెట్టను. ఫోన్లో హంతకుడు చేసిన హెచ్చరిక గుర్తుకొచ్చి అడుగు పెట్టినంత వేగంగా అదృశ్యమైంది అతని మనసులోని ఆలోచన. అంతరంగమంతా నిండిపోయిన ఆందోళనతో, అస్తవ్యస్తమైన ఆలోచనలతో ఆ రాత్రి నిద్రపట్టలేదు కామరాజుకి. తెల్లవారుజాము 5:30 గంటల సమయంలో బరువుగా మూతలు పడడం ప్రారంభించాయి అతని కనురెప్పలు. అతనికి నిద్రాభంగం చేయాలన్నట్లు సరిగ్గా అప్పుడే మూతలు చేయటం ప్రారంభించింది టెలిఫోన్. ముంచుకు రాబోతున్న నిద్ర పటాపంచలవుతూ ఉండగా చివ్వున లేచి ఒక గంతులో పోయి రిసీవర్ అందుకున్నాడు కామరాజు. వెంటనే వినిపించింది అవతల వైపు నుంచి జనార్దన్ కంఠం. ఏమిట్రా కామరాజు, అర్ధరాత్రి ఫోన్ చేసావట? ఏమిటి విషయం అడిగాడు. సత్యాన్ని పొట్టన పెట్టుకున్న హంతకుడు రాత్రి తన ఫోన్లో చేసిన హెచ్చరికను పూసగుచ్చినట్లు వివరించాడు కామరాజు. శివుడు పక్కనే ఉన్నాడా అని అడిగాడు. లేదు, వాడింకా వయసు పెరిగే కొద్దీ రసికత్వం రెట్టింపైపోతుంది మనవాడికి అన్నాడు అవతల వైపు నుంచి జనార్దన్. వాడి రసికతని గురించి తర్వాత ఆలోచిద్దాం. నన్ను ఏం చేయమంటావో చెప్పు విసుగ్గా అన్నాడు కామరాజు. శివుడు రాగానే మేమిద్దరము బయలుదేరి వచ్చేస్తాం. ఎస్పీ గారికి ఫోన్ చేసి విషయం చెప్పి రాత్రికి పోలీస్ సెక్యూరిటీ కావాలి అని అడుగు. అవసరం అనుకుంటే భైరవి గారిని కలుసుకుని ఆమె సలహా కూడా తీసుకో. మేము వచ్చాక మిగతా విషయాలు ఆలోచిద్దాం అన్నాడు జనార్దన్. అలాగే, మీరు ఎంత త్వరగా వస్తే అంత మంచిది అన్నాడు కామరాజు. తప్పకుండా. శివుడు రావడం, మేం బయలుదేరడం ఒకేసారి జరుగుతుంది. డోంట్ వర్రీ అన్నాడు జనార్దన్. రిసీవర్ క్రెడిల్ చేసి బాత్రూంలోకి నడిచాడు కామరాజు. ఉదయం 9 గంటలు అయ్యేసరికి ఎస్పీ గారిని కలుసుకోవడానికి బయలుదేరాడు. సరిగ్గా అదే సమయంలో అతని ఇంటి ముందుకొచ్చి ఆగిన అంబాసిడర్ కారులోంచి చిరునవ్వులు చిందిస్తూ కిందకు దిగింది భైరవి.